అధిపతి అంటే ఆ ప్రొపరేటర్ ఇప్పుడు ఆయన మినిస్టర్గా, మన ఏపీ మినిస్టర్గా చేస్తూ ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉన్నాడు. మరి రాత్రి 3 గంటల సమయంలో మరి ఆ మినిస్టర్ గారికి అంటే నారాయణ గారికి నవకగానే ఒక కుమారుడు, తెల్లారగట్ట ఒక మంచి కారు, దగ్గర దాని ఖరీదు 2,50,00,000 అంటే దగ్గర 3 కోట్ల రూపాయల ఆ కారులో మరి తన కుమారుడు అంటే మినిస్టర్ కుమారుడు దగ్గర 23-24 సంవత్సరాలు ఉంటాయి. చిన్న వయసే. ఈ చిన్న వయసులోనే మరి మంచి బాధ్యతలు మరి నాన్నగారు అప్పగించారు. మరి ఎక్కడికో వెళ్ళొస్తూ ఉన్నాడు తెల్లారగట్ట 2 ఆ ప్రాంతంలో. మరి ఆ నారాయణ గారి యొక్క కుమారుడు కారులో తన ఫ్రెండ్తో పాటు కలిసి వెళ్తూ ఉన్నాడు. జూబ్లీ హిల్స్ దగ్గర అమాంతంగా వెళ్ళి ఒక డివైడర్ని కొట్టాడు, అంటే ఒక బ్రిడ్జిని ఆ పోల్ను కొట్టేసరికి అక్కడికక్కడే మరి ఆ కారులో ఉన్న నారాయణ గారి కుమారుడు మరి తన ఫ్రెండ్ ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. దగ్గర 24 సంవత్సరాలు ఉన్నాయి. దేవుడిచ్చిన దీర్ఘాయుష్ 70-80 సంవత్సరాలు బ్రతకవలసిన మరి ఆ వ్యక్తి అతాంతరంగా తన జీవితాన్ని ముగించుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, నా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన మొదటి నుంచి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇవి కడవరి దినాలు, దుర్దినాలు, భయంకరమైన దినాలు, అపాయకరమైన దినాలు, చెడిపోయిన దినాలు, ఆపత్కాలంలో ఉన్న దినాలు. మరి ఈ దినాల్లో నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు క్షేమకరంగా ఉండాలి అని అంటే నా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పే కొన్ని మాటలు ఉన్నాయి. మరి రాత్రి నేను మాట్లాడాలనుకున్న మాటలు దయచేసి ధ్యానపూర్వకంగా వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇది ఆఖరి రాత్రి. ఒకవేళ సమయం ఎక్కువైనా సరే దయతో ఓపికతో నా మాటలు వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ధ్యానపూర్వకంగా వినండి. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారని. ఈ రోజుల్లో ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకని అంటే చిన్న వాటి చేత, చిన్న కారణం మన మధ్య పేపర్లో వేసాడు ఏంటంటే, భార్య చపాతీలు చేసి పెట్టలేదని మనస్తాపన చెంది ఎళ్ళు ఉరిపెట్టుకు చచ్చిపోయాడు. భార్య చపాతీలు, రోటీలు చేసి పెట్టలేదని వెళ్ళిపోయి ఫ్యాన్కి ఉరేసుకు చచ్చిపోయాడు. అంటే మనిషి యొక్క జీవితము, ఆ లైఫ్ తనకు అర్థం కాక దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని చేతులారా అర్ధాంతరంగా మధ్యలోనే ముగించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆత్మహత్యల చేత, యాక్సిడెంట్ల చేత, భయంకరమైన మరణాల చేత ఈరోజు మనుషులు ఎంతోమంది ఈరోజు ప్రపంచంలో చూస్తే ప్రపంచం మొత్తం మీద రోజుకు 3 లక్షల మంది దాకా చనిపోతున్నారు. సెకండ్కి 3 చొప్పున లెక్కేస్తే ప్రపంచం మొత్తం మీద 24 గంటలకి 3 లక్షల మంది చనిపోతున్నారు. కానీ ఈ 3 లక్షల మందిలో నువ్వు, నీ కుటుంబం, నీ పిల్ల, నీ భార్య, నీ కూతురు, నీ కొడుకు లేరు. ఎందుకో తెలుసా? నా యేసయ్య ఈరోజు నేను బ్రతికించి క్షేమంగా ఇక్కడ నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుడు నా మనం మహిమపడతాడు. రోజుకు 3 లక్షల మంది చనిపోతున్నారే, ఆ 3 లక్షల మందిలో నువ్వు లేవు. నీకేదో ధనం ఉందని కాదు, నీకేదో అందం ఉందని కాదు, నీకేదో చదువు ఉందని కాదు, నీకేదో ఉద్యోగం ఉందని కాదు. ఉద్యోగం నీ ప్రాణాన్ని రక్షించలేదు, నీ డబ్బు నీ ప్రాణాన్ని రక్షించలేదు. నీ కారులు, నీ ఐశ్వర్యము, కోట్ల రూపాయలు ఖర్చు విలువైన కారుల్లోనే వెళుతూ ఉన్నప్పుడే ప్రాణానికి గ్యారంటీ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు నువ్వు బ్రతుకుండాలి అని అంటే, ఈరోజు నా దేవుడు నిన్ను బ్రతికించాలి అని అంటే, నా దేవుడు నిన్ను బ్రతికించాలి అని అంటే, ప్రియమైన దేవుని పిల్లారని, నా దేవుని కాపుదల నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం చూద్దామా? దగ్గరగా చెప్పండి. రిప్లై వస్తేనే సప్లై వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి. రిప్లై వస్తేనే సప్లై వచ్చింది. లేదనుకోండి మీరు నిద్రపోతారు, మీతో పాటు నేను కూడా నిద్రపోతా, మీ నిద్ర నాకు అంటుకుంది. దయచేసి అర్థం చేసుకోండి. మరి జాగ్రత్తగా వినండి. దేవుని మాటలు శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడున్న వాళ్ళందరి గురించి మాట్లాడాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఏదో అంటే ఆఖరి రోజు కాబట్టి నాకు ఉన్నది మా అయితే 1 గంటన్నర సమయమే. ఈ గంటన్నర సమయంలో మరి అందరితోనూ నా దేవుడు మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాడు. అందరితోనూ ఒకే రకంగా కాదు, అందరి గురించి అన్ని రకాలుగాను నేను మాట్లాడుకుంటూ వెళతానండి. నా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ముందున్న వారందరితో అన్ని రకాలుగాను మాట్లాడుతూ ఉండేవాడు. ఒకే కోణంలో కాదు, అందరికీ అన్ని రకాలుగా అర్థమయ్యే రీతిగాను, అందరికీ గుచ్చుకునేటట్లుగాను, వారి హృదయం బ్రద్దలు కొట్టే రీతిగాను
దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే ఈ రాత్రి కూడా నేను అందరితోనూ నా దేవుడు మాట్లాడని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారని ఈ కడపరి దినాల్లో, ఈ దుర్దినాల్లో నీవు, నీ బిడ్డలు, మరి ముఖ్యంగా నీ పిల్లలు, యవనస్తులు క్షేమకరంగా ఉండాలి అంటే ఈరోజు పేపర్లో చూస్తే ఎంతోమంది యవనస్తులు చనిపోయారు. ఆత్మహత్యలు చేసుకునో, లేకపోతే కారు ఢీకునో, లేకపోతే బైక్ లారీ కింద దూరం, ఏదో ఒక రకంగా ఆత్మహత్య చేసుకునో, మరి వాడు ప్రేమించిన అమ్మాయి వాడికి దొరకనందుకనో, లేకపోతే వీడిని ప్రేమించినందుకో, ఏదో ఒక రకంగా ప్రియమైన దేవుని పిల్లారని యవనస్తులు అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఈరోజు నీవు, నీ పిల్లలు దేవుడిచ్చిన ఆయుష్ వరకు నువ్వు బ్రతకాలి అని అంటే నీవు పిల్లలు కాము కూర్చోవాలి, అలా చేయొద్దు. నీకు ఇచ్చిన దేవుడిచ్చిన గర్భఫలం క్షేమకరంగా ఉండాలి అంటే నా దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఒక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా 9వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా 9వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా 9వ అధ్యాయం 20వ వచనం. అమ్మ బైబిల్ తీసుకొచ్చారా? కొంతమంది చాలామంది ఊపుకుంటా వస్తున్నారండి ఈరోజు మీటింగుల్లో. వాళ్ళకి బైబిల్ ఉండలేదు, ఏముంటలేదు. కోతకి వెళ్ళినప్పుడు ఏముండాలి? కోతకి వెళ్ళినప్పుడు ఏముండాలండి? గొడవలు ఉండాలి ఖచ్చితంగా. ఏమండి, ఎక్కడికైనా నువ్వు ప్రయాణం చేసి వెళుతున్నావు అనుకో, ఈ ప్రయాణానికి వారం రోజుల్లో ట్రైన్ ఎక్కుతాం అనగా ముందు నుంచి మొత్తం బట్టల దగ్గర నుంచి, బ్యాగ్ దగ్గర నుంచి, ఈ బ్యాగులో ఏమేమి పెట్టుకోవాలో, లిఫ్ట్కి దగ్గర నుంచి, దువ్యాల దగ్గర నుంచి, అద్దం దగ్గర నుంచి మొత్తం ఏటు ఏది మర్చిపోకుండా వెళ్తావు. కానీ దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని సభకు, దేవుని మాటలు వినడానికి వచ్చేటప్పుడు మాత్రం చాలా మంది చేతుల్లో బైబిల్ లేదండి. అదేమని కొంతమందిని అడిగేమనుకోండి, ఈ రోజుల్లో ఏమని మాట్లాడుతున్నారంటే, అయ్యో మా సెల్ ఫోన్లో బైబిల్ ఉందయ్యా అంటే ట్రెండ్ మారింది కదా, సెల్ ఫోన్లో బైబిల్ అంట. సెల్ ఫోన్లో బైబిల్ మామూలుగా మన రెగ్యులర్గా ఉన్న బైబిల్లోనే సరిగ్గా మనకి కనపడదు. ఈ మధ్య కాలంలో మరి అఫీషియల్గా రండి ఊరికి జేబులు బైబిల్ పెట్టుకొచ్చేస్తున్నారు. చాలా చిన్నగా ఉంటుంది. మామూలుగా మన బైబిల్లో కనబడే అక్షరాలు మనకు కనపడతలేదు. అలాంటిది చిన్న బైబిల్లో ఎంత అక్షరాలు ఉంటాయండి, చేమతలకాయ అంత అక్షరాలు మన కళ్ళకి ఏం కనపడతాయండి. మామూలుగానే మనకి ఎప్పుడూ చూపు తగ్గిపోయింది, సైట్ వచ్చేసింది. ఇంకా చిన్న బైబిల్లో మనకి ఏం అక్షరాలు కనపడతాయండి? దయచేసి అర్థం చేసుకోండి. కానీ మీకు 2 చేతులు జోడించి మరి చెబుతున్నాను. మరలా మీ అయ్యగారు నన్ను పిలిచినా పిలవకపోయినా నేను చెప్పాలనుకున్నది నా దేవుడు నా నోట పలికించే మాటలు ఏవి ఆపకుండా నేను మీతో ఈ రాత్రి మాట్లాడి ఈ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం. బైబిల్ తీసుకొచ్చిన వారు, చదువచ్చిన వాళ్ళు చదవండమ్మా. అమ్మా దయచేసి ఒక మాట చెబుతానండి. ఆడవాళ్ళు చదవద్దమ్మా, ఆడవాళ్ళు చదవద్దు. మేసం ఉన్న మగవాళ్ళు మా దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళు చదవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఏమి లేదండి, ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా టక్కమంటే ఆడవాళ్ళు తీసుకున్నారండి. అంటే మిమ్మల్ని చదవద్దని కదా నేను చెప్పేది. మా వాళ్ళు ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళ మీద చలాయించడానికో, 4 వేయడానికో, మాట్లాడడానికో, కేకలేయడానికో పనికొస్తారేమో కానీ దేవుని పరిశుద్ధ గ్రంథం తీసి చదవడానికి మాత్రం చదువు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ లేని సిగ్గు. అయ్యలారా, నా పరువు తీయద్దు, చదవన్నానా? ఇర్మియా 9వ అధ్యాయము 20వ వచనం. ప్రియులారా, ఓ స్త్రీలారా, దేవుని మాట వినండి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకు, మీ కుమారులకు రాధన చేయ నేర్పండి. అయ్యా, ఒకరికి ఒకరు అంగలార్పు విద్య నేర్పండి. తర్వాత ఎందుకంటే మరి ముఖ్యంగా ఇర్మియా చేత దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా, వీధుల్లో పసిపిల్ల లేకుండానట్లు, రాజమార్గంలో ఎవరు లేకుండానట్లును మరణము మీ కిటికీలు ఎక్కుతుందయ్యా. గనుక ఓ స్త్రీలారా, నా మాట మీరు వినండి, నేను చెప్పే మాట మీరు ఆలకించండి. మీ కుమార్తెలకు, మీ కుమారులకు రోదన చేసే ప్రార్థన నేర్పించండి. ఒకరికి ఒకరు ప్రార్థించే విద్య నేర్పించండి. ఎందుకంటే ఇవి కడవరి దినాలు, దుర్దినాలు, భయంకరమైన దినాలు. కాబట్టి ఎప్పుడు ఎవరిని ఏ మరణం మింగి
కాబట్టి ఈ కడవరి దినాల్లో నీవు నీ బిడ్డలు క్షేమకరంగా ఉండాలి అంటే నీ పిల్లలకు ఏమి నేర్పించాలంటమ్మా? మీరేం చేయాలి? ఇంట్లో గొప్పలో కూర్చొని రిమోట్ పట్టుకుని మనకు నచ్చిన సినిమా, మనకు నచ్చిన సీరియల్, మనకు నచ్చిన ఇష్టమైన అన్ని పాటలు చొత్త కూర్చోవాలి. ఏదన్నా తేడా వస్తేనేమో అయ్యగారి మీద పడాలి. అయ్యగారు ఈ మధ్యకాలంలో కావడంది మా గురించి అయ్యగారు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, అందుకని మా కుటుంబంలో శోధన. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడు ప్రార్థనకు రావు. ఉపవాస ప్రార్థన అంటే ప్రార్థనకు రావు, ఆదివారం ప్రార్థన అంటే ప్రార్థనకు రావు. ఏ రోజు దేవుని మందిరంలో కనబడని నీవు కుటుంబం ఏదైనా శోధన వచ్చేసరికి ఎవరి మీద పడేది? ఉరుగురు మంగళ మీద పడింది అన్నట్టు మాట్లాడితే సేవకుడు ఒకడు తయారుగా ఉన్నాడండి మనుషులకి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి తల్లులారా, హల్లెలూయా. మీ ఇంట్లో ఉన్న స్వరం అంతా ఇక్కడ ఉపయోగించండి. మీ ఇంట్లో ఎలా ఉపయోగిస్తారో ఆ స్వరం ఇక్కడ ఉపయోగించండి, ఆ ఫలాన్ని ఉపయోగించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలారా, మీ పిల్లల కొరకు ప్రార్థించండి. ఎందుకనంట? మీ పిల్లలకు ప్రార్థించే విద్య నేర్పించండి. విద్య, ప్రార్థించే విద్య. మా వాడు ఎల్కేజీనండి, యూకేజీనండి, అసలు ఎలా చదువుతున్నాడు తెలుసా? ఏ పర్ యాపిల్, ఏంటంట? ఏ పర్ యాపిల్ చూసేమో 30 ఎట్ట చెప్పేస్తున్నాడు. బీ ఫర్ బాల్, అమ్మో గింజలు చేస్తారు ఇక్కడ ఏమన్నాడు. షీ ఫర్ కట్. ఏమండి, ఎవడు పెట్టాడో కానీ బాగా పెట్టాడండి. ఏంటది? ఏ ఫర్ యాపిల్. ఆ రోజు ఆ యాపిల్ చూపించి ఆ బొమ్మను పడగొట్టేసింది. ఏ రోజు? దేవుని తోటలో ఆ రోజు పండు చూపించే ఆ బొమ్మని బోల్తా కొట్టించింది. ఈ రోజు నీ కొడుకు నీ కూతురును కూడా ఏమండి, నేను చదివించొద్దని నేను అంటలేదండి, కానీ నా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ బిడ్డలకి నేను ఇచ్చిన ఆయుష్ వరకు బ్రతకాలి అని అంటే నువ్వు నేర్పించవలసిన విద్య ఏంటో తెలుసా? దేవుని పాఠాలు, దేవుని మాటలు, దేవుని వాక్యము నేర్పిస్తే నీ బిడ్డలు అర్ధాంతరంగా మధ్యలో నీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోరు. నేను ఇచ్చిన ఆయుష్ వరకు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. నిజంగానే వాడు ఏ పర్ యాపిల్ అంటున్నాడు, తింటున్నాడు. తిన్న తర్వాత బీ ఫర్ బాల్, బ్యాట్ బాల్ పట్టుకున్నాడు, ఆడుకుంటున్నాడు. ఆ తర్వాత తిన్న తర్వాత ఆట తర్వాత సీపర్ క్యాట్, పిల్లి, గోడ మీద పిల్లిలా గెంతులేస్తున్నాడు. రోడ్డు మీద ఆడు బతుకంత ఇకనే. నేర్పించేది ఎవరు? మనమే. దయచేసి అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లారా. ఇది కాదు కానీ నా దేవుడు అడిగేది ఏంటంటే, ఓ స్త్రీలారా, మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించండి. ఒకరికి ఒకరు ప్రార్థించే విద్య నేర్పించండి. అంతేకాదు ఓ స్త్రీలారా, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. నా మాట ఆలకించండి, నా మాట వినండి అని చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారని, వీధుల్లో పసిపిల్ల లేకున్నట్లు, రాజమార్గంలో యవనం లేకున్నట్లు మరణం ఏం చేస్తుందంటండి? ఏం చేస్తుందంటమ్మా? ఎక్కడెక్కుతుంది? కిటికీలు ఎక్కుతుందంట. కిటికీలు ఎక్కడం ఏంటి? అందుకని చాలా మంది కిటికీలో గొడ్డలు దూరిపెడుతున్నారు. గొడ్డలు దూరిపినంత మాత్రం వచ్చేది రాకుండా ఆగిపోయిద్దా ఏమ్మా? గొడ్డలు దూరిపినంత మాత్రాన కిటికీల్లో నుంచి వచ్చేది ఆగిపోయిద్దా? ఆగనే ఆగదు. నువ్వు గొడ్డలు దూరిపినంత మాత్రాన, బండికి నిమ్మకాయలు కట్టినంత మాత్రాన, ఇంటి ముందు కలబంద కట్టినంత మాత్రాన, బండికి వెనకాల చెప్పు కట్టినంత మాత్రాన వచ్చేది రాకుండా ఆగదు. ఈ లోకంలో మరణాన్ని తప్పించగలిగిన దేవుడు నా యేసు తప్ప ఈ లోకంలో మరొకడు ఎవ్వడు లేడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకంటారేమో, ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు, దేవతలను పిలవబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరూ అవతారాలు చాలించిరి, కానీ నా యేసు ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, సమాధిని బ్రద్దలు కొట్టి లేచినవాడు, సమాధి ముళ్ళుని విరగొట్టినవాడు, మరణపు ముళ్ళును, మరణపు ప్రాకారాలను, మరణపు బండలను బ్రద్దలు కొట్టిన దేవుడు నజరేయుడైన యేసు తప్ప ఈ లోకంలో ఏ దేవుడు లేడు. కనుకనే చచ్చిన వారిని కూడా బ్రతికించగలిగిన సత్తా, దమ్ము నా యేసు తప్ప ఈ లోకంలో ఎవ్వడ దగ్గర లేదండి. చప్పళ్ళు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. కనుక అలాంటి దేవుడు నీ ఇంటికి వస్తే మరణము నీ కుటుంబంలో ఉండిదంటారా? పాము కలిసి 5.5 గంటలు చచ్చిపోయానండి నేను. పాము కలిసి 5 గంటల చచ్చిపోయా.
ఏ మందు వేయించుకోవాలా, ఏ దొరై కట్టించుకోవాలా, కేవలం నజరేయుడని యేసే ఈ రోజు మీ మధ్య నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నిజమైన వాడు, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు, భూమి ఆకాశాలు గతించిన ఆయన మాట ఎన్నటికీ గతించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రేమని దేవుని పిల్లారని, నీవు నీ బిడ్డలు క్షేమకరంగా ఉండాలి అని అంటే, అమ్మా నేను చెబుతూ ఉన్నాను, దేవుడు చెప్పినట్టుగా ప్రతిరోజు నీ ఇంట్లో ఏం చేయాలి చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలి. రిమోట్లు పట్టుకోవటం కాదు తల్లి. మా అబ్బాయి అసలు సెల్ ఫోన్ మొత్తం అసలు ఆడేసుకుంటాడండి. ల్యాప్టాప్ అమాంతంగానండి, అసలు మామూలుగా కాదు. మా ఊడంటే ఏమనుకున్నా స్టెప్లు ఎక్కడ తీసేస్తాడు, చిరంజీవి స్టెప్లో. మన మధ్య ఒక చిన్న మాట చూశాను, ఒక పోస్టర్ చూశాను నేను. జీసస్ ఫాలోవర్స్ అంట. ఏంటిది జీసస్ అంటే? దాని తెలుగులో ఏమంటారండి? యేసును ఫాలో అయ్యేవారు, యేసులా నడిచేవారు. ఏమండి, నాకు ఒక డౌట్ అండి, యేసులా నడిచేవారు ఈ లోకంలో ఉన్నారంటారా? మాట్లాడేటి ఉన్నారు, లేరంటానికి లేదు, ఉన్నారు. కాబట్టి ఇంకా ఈ లోకం అలా ఉంది, లేకపోతే ఏ రోజు తలకిందలైపోయేది. దేవునికి స్తోత్రం. కానీ చాలా తక్కువ మంది, ఎక్కడో 100 కోటికి యేసయ్యను ఫాలో అయ్యేవాళ్ళు లేరు. కానీ ఈ రోజుల్లో పిల్లలు కానీ యవనస్తులు కానీ యేసయ్యను ఫాలో అయ్యేవాళ్ళు లేరండి. సినిమాలో ఉన్న యాక్టర్లను ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది తయారయ్యారండి. అమలారా, అయ్యలారా, జాగ్రత్తగా వినండి. ఈరోజు సినిమాలో ఉన్న వారిని బట్టి ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చదివిన వాక్య భాగంలో ఒక మాట ఉంది, చదవండి అయ్యా మాట. ఆ ఇర్మియాలో 21వ వచనం, 9వ అధ్యాయం 21వ వచనంలో, వీధుల్లో పసిపిల్లలు లేకుండానట్లు, రాజమార్గంలో యవనులు లేకుండానట్లును, వారిని నాశనము చేయుటకై, పాడు చేయడానికై, చెడగొట్టడానికి, నాశనం చేయడానికి శత్రువు ఈ లోకములో తిరుగుతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. వారి నాశనం చేయడానికి ఏ రకంగా నాశనం చేస్తున్నాడు, ఏ రకంగా పాడు చేస్తున్నాడు. ఈరోజు ఇంతోడిని అడిగితే అదేంట్రా బాబు అంటే చెప్పేస్తున్నాడు. వాడు ఎక్కడ చూస్తున్నాడంటే టీవీలో చూస్తున్నాడు. అదేంట్రా బాబు ప్రేమ కామ అంటున్నాడు. ఎక్కడ చూసేవారంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏమి నేర్పించట్లేదు, కాలేజీల్లో లెక్చరర్స్ టీచర్స్ ఏమి నేర్పించట్లేదు. కానీ వాడిని అడిగితే వాడు మాట్లాడే మాటలు ఏంటంటే, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, నేను వాడినే చేసుకుంటా, నేను ఆవిడనే చేసుకుంటా, వాడినే చేసుకుంటా, నేను ఇంకెవరిని చేసుకున్నా ప్రాణం. ఓ యవనస్తులారా, దయచేసి అర్థం చేసుకోండి. నిన్ను నాశనము చేయడానికి, పాడు చేయడానికి సాతానుగాడు బహుగా తిరుగుతూ ఉన్నాడు. ఒక మాట నేను అడుగుతాను ప్రియమైన దేవుని పిల్లలు, రాత్రికాల సమయంలో ఇలాగే ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చాడు. ఇలాంటి మాటలు నేను మాట్లాడుతూ ఉంటే, అయ్యా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప, నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను అని అన్నాడు. సిన్సియర్గా ప్రేమిస్తున్నాను అని అన్నాడు. ఓకే, సిన్సియర్గానే ప్రేమిస్తా ఉన్నా, బాగానే ఉంది నాయన, బాగానే ఉంది, ప్రేమిస్తున్నావు. సరే, నీకు చెల్లెలు ఉంది కదా, నీ చెల్లెలు ఎవరన్నా ప్రేమిస్తే ఒప్పుకుంటావా? ఏంటో పాస్టర్ గారు అట్లా అంటావు? వేరే వాడి చెల్లెలు ప్రేమిస్తే నీకు తప్పు లేదు, కానీ నీ చెల్లెలు ఎవరన్నా ప్రేమిస్తే ఒప్పుతావా? ఓ యవనస్తులారా, మీకు 2 చేతులు జోడించి మరి చెబుతున్నా, 2 చేతులు జోడించి మరి చెబుతున్నా, ఎవడో రోడ్డు పక్కన గొట్టంపేట గాడు కనపడ్డాడని వాడు దేవుని ఫాలో అయ్యేవాడు కాదు, జీసస్ ఫాలోవర్స్ కాదు, ఆ సినిమాలో కనబడుతున్న యాక్టర్లు ఫాలో అయ్యేవాడు. ఒక మాట చెబుతా ప్రియమైన దేవుని పిల్లారని దయచేసి అర్థం చేసుకోండి. ఒకప్పుడు వీధుల్లో డ్రామాలు వేసేవాళ్ళు, మేకప్ వేసుకుని, వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే భాగమోళ్ళు అనేవాళ్ళు. కానీ ఈరోజు తెరలో కనబడుతున్న వారిని చూసామంటున్నారంటే హీరోయిన్ ఏంటి, అర్ధనగ్నంగా డ్రెస్సులు వేసి తిరిగే వాళ్ళు కూడా హీరోయిన్లే. లాడ్జీలో 10 మందితో దొరికింది కూడా హీరోయిన్నే. 10 మందితో తిరిగిన ఆవిడ్ని ఏమంటారండి? వేశ్య అంటారు. కానీ ఈరోజు 10 మందితో లాడ్జీలో దొరికిన ఆవిడ్ని మనోళ్ళు ఏమంటున్నారంటే హీరోయిన్ అంట. ఆవిడ వేసారు కడితే అదే
పైపెచ్చి మనల్ని మాట్లాడేది జీసస్ ఫాలోవర్స్. మొన్న ఎవడో సినిమాలో ఇది మొత్తం కొట్టించేసి దిప్ప కటింగ్ కొట్టించేసి పైన కొప్పు పెట్టుకున్నాడండి పిల్లక. ఇది మొత్తం అసలు లేదు, ఎక్కడ ఏమీ లేదు. ఎక్కడ ఫాలోవర్స్ వీళ్ళు? యేసయ్యను ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఆడవాళ్ళకే మగవాళ్ళకి అసలు ఏ మాత్రం తేడా లేదు. అసలు ఆవిడ ఆడమ్మాయో లేకపోతే మగపోయి అర్థం కావట్లేదు. వాళ్ళు టీషర్ట్ జీన్స్ ప్యాంట్ వేసేస్తున్నారు, వీళ్ళేమో జుట్టు పెంచుకు తిరిగేస్తున్నారు, వాళ్ళేమో జుట్టు కుతుకులో కట్ చేసి తిరుగుతున్నారు. ఎక్కడ ఫాలోవర్స్? జీసస్ ఫాలోవర్సా? లేకపోతే టీవీలో వీళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు చూసారా, చిరంజీవో పవన్ కళ్యాణో? ఏమండి దయచేసి అర్థం చేసుకోండి అమలా రైలారా. మరి ముఖ్యంగా యవనస్తులకు నేను చెప్పే మాట ఏంటంటే, నీ తల్లిదండ్రులు నిన్ను 9 నెలలు మోసి కనిపించారు. కానీ ఈరోజు ఏదో కాస్త ఆకర్షణ చూసి, ఆకర్షణ బట్టి కాస్త తోలేదో తెల్లగా కనబడుతుందని, రోడ్డు మీద కనబడుతున్న ఎవడో పోరంబో కూడా కనబడ్డాడని వాడు వెనకాల పడిపోతున్నావేమో. నిన్ను పెంచిన కన్నా నీ తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఎక్కువైనదంటారా? దయచేసి అర్థం చేసుకోండి. ప్రియమైన దేవుని పిల్లారని వారిని కాదని ఈ లోకంలో వెళ్ళిపోతే, ధర్మశాస్త్ర ప్రకారంగా 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసండి? నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు వదినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఎంతమంది సన్మానిస్తున్నారండి? ఎంతమంది తల్లిదండ్రుల మాట వింటున్నారండి? ఎంతమంది తల్లిదండ్రుల మాటకు లోబడుతున్నారండి? ఒకసారి ఆలోచించండి. ఒకటైతే గుర్తుపెట్టుకో యవనస్తురాలా, ఒక్కటైతే గుర్తుపెట్టుకో నేను చెప్పే మాట. ఈ రోజు నేను మాట్లాడుతున్న మాటలు రాసి పెట్టుకో. ఈ రోజు నీ తల్లిదండ్రులను లోబడకపోతే రేపొద్దున పెళ్ళైన తర్వాత నీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా నిన్ను ఎగిరెగిరి తొంతారు. జాగ్రత్త. ఈ రోజు నీ తల్లిదండ్రుల మాటను వినకపోతే రేపొద్దు నీ కడుపును పుట్టిన బిడ్డలు నిన్ను విడిచిపెట్టరు. ఈ రోజు నీ తల్లిదండ్రులు ముసలోళ్ళని తీసుకెళ్ళిపోయి బతికొండగానే చాలా మంది ఎక్కడో వదిలేస్తున్నారు. సముద్రంలోనో లేకపోతే సమాధుల మధ్య లేకపోతే పిచ్చెట్లోనో మూటలు కట్టి వదిలేస్తున్నారు. ఈ రాత్రి నేను చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు ఏ పని అయితే చేసావో, ఏదైతే విత్తావో అదే నీకు మరలా, ఏ షేరుతో కొలవబడ్డావో మరలా నీకు అదే షేరుతో కొలవబడింది. నువ్వే పని అయితే చేసావో అదే నేను వెంబడించింది. జాగ్రత్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చూద్దాం. హల్లెలూయా. మరొక మాట నేను చెబుతానండి. మరి నేను ఇంకా దేవుని మాట వాక్యంలోకి వెళ్ళలేదండి. నా ఉద్దేశం ఏంటంటే, ఈ కడవరి దినాల్లో క్రైస్తవుల్లో ఉన్న కొన్ని చిన్న లోపాలను సరిచేయాలి. వారు దేవుని ఆత్మచేత నింపబడాలి, మారు మనసు పొందాలి, రక్షించబడాలన్నది నా కోరికండి. దేవునికి స్తోత్రం చేద్దామా? కనుక ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలను బట్టి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రద్ధగా వినండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం అందరూ తీయాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. యేసు వారితో ఎలాగూ చెప్పెను, ఎవడును మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్ములను మోసపరిచెదరు. 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి అవసరమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసపరచుటకు, సూచక్రియలు మహత్కార్యాలను చేయుటకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చదివించిన మాటలన్నీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఏమనంటే, అయ్యా మీరు మోసపోవద్దు, మీరు మోసపోకూడదని నేను ఈ మాటలు చెప్పే మాటలు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు విమర్శను మాత్రం ఎవరు అనుకోవద్దండి. నా తల్లిదండ్రులు
మోసపోకూడదని ఈ రాత్రి నీ మాటలు చెబుతూ ఉన్నాను. వాక్యము చాలా మంది చెబుతూ ఉన్నారు, వాక్యము చాలా మంది చెబుతూనే ఉన్నారు. బైబిల్లో మనకు తెలియని వాక్యాలు అంటూ ఏమీ లేవు. కానీ ఈ రోజుల్లో నా బిడ్డలను, లేకపోతే నా తల్లిదండ్రులను, నా అక్క చెల్లెలను, క్రైస్తవులను మోసం చేసే చాలా మంది ఈ రోజుల్లో పొట్ట మీద పొట్టగొడుగుల్లో పుట్టుకొచ్చారు. ఆ మోసము నుంచి తప్పించాలన్నదే నా ఆశ అండి. నేను వెళ్ళిన ప్రతి మీటింగ్లోనూ ఏ మాటలు ఎక్కువగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారని, యేసుక్రీస్తు వచ్చిన ఆ ప్రారంభ దినాల్లో, అయ్యా నా పేరిట ఎంతో మంది వస్తారు, మోసపోవద్దు. నేనే ప్రవక్తనని చాలా మంది వస్తారు, దొంగ ప్రవక్తలు, మోసపోవద్దు. నేనే క్రీస్తునని చాలా మంది వస్తారు, మోసపోవద్దు. అంతేకాదు, వారు వచ్చి ఏర్పరచబడిన వారు సైతం మోసము చేయుటకు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారు. పరుగులు తీయొద్దు, పరుగులు తీయొద్దు, పరుగులు తీయొద్దు అని చెప్పాడు నా ప్రభువైన యేసు క్రీస్తు. కనుక ఈ కడవరి దినాల్లో దొంగెవడో దొరెవడో అర్థం కావట్లేదు, సత్యమేదో అసత్యమేదో అర్థం కావట్లేదు, పాస్టర్ ఎవడో దొంగెవడో అర్థం కావట్లేదు, ప్రజల్లో దోచుకుపోయేవాడెవడో, ప్రజల కొరకు కష్టపడి ప్రార్థన చేసేవాడు ఎవడో అర్థం కావట్లేదు. దొంగనే నమ్ముతున్నారు కానీ నిజంగా సంఘం కొరకు ప్రార్థన చేసే సేవకుల్ని ఈ రోజు నమ్మట్లేదండి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీ అందరికీ నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ కడవరి దినాల్లో సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేసి మీ హృదయాలను వారి వైపు తిప్పుకొని మిమ్మల్ని పక్కత్రోవ పట్టించడానికి చాలా మంది ఈ రోజుల్లో ఎంతో మంది లేచారండి. ఈ కడవరి దినాల్లో ఇప్పుడు చదివించిన మాటలన్నీ శిష్యులు అడుగుతూ ఉంటే, అయ్యా నీ రాకడి దినాలు ఎప్పుడయ్యానంటే, నా రాకడి దినాల్లో ఇలాంటివన్నీ జరుగుతాయ్యా, వాటిని చూసి నేను వస్తానని మీరు గుర్తించుకోవాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని పిల్లారని. ఈరోజు క్రైస్తవులను మోసం చేసే దొంగ బాబాలు క్రైస్తవులు పుట్టుకొచ్చారు. ఎలాగంటారేమో ప్రియమైన దేవుని పిల్లారని ఒక మాట చెబుతున్నారండి. టీవీలో మీకు కనబడుతున్న సావుకులు చాలా మంది ఉన్నారు. కొద్ది రోజుల్లోనో, కొద్ది నెలల్లోనో, లేకపోతే ఒక 2 సంవత్సరాల్లోనో, ఒక 2-3 సంవత్సరాల్లోనో ఈ గుడివాడకేను, ఇది ఈ విజయవాడకేను, ఈ పక్కన ఏ ఊరు ఉందండి, గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఒక టెంపుల్ కట్టబోతున్నారండి. ఏ టెంపుల్ అది అమ్మాయి? చెప్పండి, గట్టిగా చెప్పండి. కల్లువరి టెంపుల్. అమ్మో, పెద్ద టెంపుల్ అంట, పెద్దవి కాదంట. నడవండి, అక్కడికి వెళదాం. పరుగు చేద్దాం, నడవండి, వెళ్దాం, నడవండి. అమ్మా, మీకు 2 చేతులు జోడించి మరీ చెబుతున్నా. అదిగా ఆ వీడియో దగ్గర కూర్చున్నాడు చూసారండి. అదే సతీష్ కుమార్ దగ్గరికి 7 ఏళ్ళు వెళ్ళాడండి. పొద్దున్నే 6 గంటలు లేచి 7 ఏళ్ళు వెళ్ళాడు. 7 ఏళ్ళు వెళ్ళాడు. ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అండి. ఆయనకి హైదరాబాద్లో రైలు ఇంజిన్ తయారు చేస్తారు చూసారండి. రైలు ఇంజిన్ తయారు చేసే కంపెనీ ఉంది ఆయనకి. ఆయన నెల జీతాలే కుర్రోళ్ళకి దగ్గర 5 లక్షలు ఇస్తాడు. కుర్రోళ్ళకి 5 లక్షలు ఇస్తారంటే సతీష్ అన్నకి ఇంకెన్ని లక్షలు ఇచ్చుంటాడో మీరే ఆలోచించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి అమ్మా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని పిల్లారని, మీరు మా టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తామని అంటారు. మీరు మా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని అంటారు. ఒకసారి ఆలోచించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాడు వాడు టీవీలో కూర్చుని. ఏమండి, మీ కొరకు వాడు ప్రార్థన చేస్తాడా? మీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? మీ కొరకు ప్రార్థన చేసేది ఎవరు? ఏమండి, మీ కొరకు ప్రార్థన చేసేది ఎవరు చెప్పండి? మాట్లాడేది చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రార్థన చేస్తారు? మీ కొరకు ప్రార్థన చేసేది మీ సంఘ కాపరి. మీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది సంఘ కాపరి. మీ కొరకు ఏడ్చేది సంఘ కాపరి. మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా మీ కొరకు అల్లాడిపోయేది మీ కాపరి. కానీ టీవీలో కనబడుతున్న వాడు కాదు. వాడు మీ దగ్గర డొనేషన్ దొండుకోవడానికే, వాడుకున్న సంఘానికే అపాయింట్మెంట్ ఇవ్వడానికే కష్టం. ఎన్నో లక్షలు దోచిపెట్టిన యేసురత్నం గారు ఎన్నో డొనేషన్లు చేశాడు. 7 సంవత్సరాలు వెళ్ళాడు. కానీ
కానీ 7 సంవత్సరాల్లో ఎన్నోసార్లు అపాయింట్మెంట్ కోరినా సరే 2 సార్లు, అది 5 నిమిషాలు కూడా ఆయనతో మాట్లాడడానికి అవకాశం లేదు. ఆయనకున్న బాధ, ఆయనకున్న ఆవేదన, ఆయన కుటుంబంలో ఉన్న పరిస్థితులు చెప్పుకోవడానికి, ప్రార్థన చేయించుకోవడానికి కూడా సమయం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. 7 సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయనకి ప్రార్థన చేయడానికి సమయం లేనప్పుడు ఎవడికో టీవీలో ఉన్నవాడికి డొనేషన్ పంపిస్తే వాడు మీ కొరకేం ప్రార్థన చేస్తాడు? మీకు టోపీ పెట్టి పంగనామాలు పెట్టి పంపించడమే. దేవునికి స్తోత్రం. మీ కొరకు ఏడ్చి ప్రార్థించేది నీ సేవకుడు, నీ కొరకు కన్నీరు విడిచేది నీ సేవకుడు, నీ కొరకు కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా వెంటనే నీ దగ్గరకు చాదుకునేది ఎవడో చెప్పనమ్మా? ఎవరు చెప్పనదల్లి? నీ సేవకుడు కాదని అక్కడంట ఆ సంఘంలో సభ్యత్వం పొందితేనంట బర్త్డే కంట కేక్ వచ్చిందంట. నా మొఖమే కాదు, బొకే ఇస్తాడంట. చచ్చినప్పుడు అంట పెట్టి పంపిస్తాడంట, పూలంట. అక్కడికి వెళ్తేనంట రాయితీలు అంట. ఎవరికి కావాలి? చందనాథ రాయితీలు, లేకపోతే CMR ఆఫర్లు ఇస్తాడు కదండి, 50% ఆఫర్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఎక్కడ? బట్టలు. ఇలాంటి దొంగ ఆఫర్లు పెట్టి మనుషులను ఆకర్షించుకుంటున్నారు ఈరోజు చాలా మంది సేవకులు. మోసపోవద్దు. దొంగలు తయారయ్యారు ఈ రోజుల్లో. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లారని. నీ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు కదా, అదే 10,000 నీ సంఘానికి ఇస్తే, నీ సేవకునికి ఇస్తే, ఇంకా నీ మినిస్ట్రీ, ఇంకా నీ సేవకుడు, ఇంకా నీ సంఘము అభివృద్ధి పొందేది కదా. ఒకవేళ చర్చలో, మందిరంలో ఏదైనా లేకపోతే దాని కొరచుగా ఎవడో కనబడుతున్నాడు టీవీలో. మనకి 4 సొల్లు మాటలు, దొంగ మాటలు. 60 ఏళ్ల ముసలోడు కూడా 20 ఏళ్ల కుర్రోళ్ళలాగా తయారై మేకప్ వేసుకుని, కోటు సూటు బూటు వేసుకుని, ఈ తెల్ల జుట్టుకి నల్ల రంగు వేసుకుని 4 తీయ మాటలు చెప్పేదరికి పంపించు, చెక్కు రాసి పంపించు. ఏళ్ళ ముఖం పంపిస్తే మీకు వచ్చేది? జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లారని. ఒకవేళ నువ్వు చెయ్యాలనుకుంటే నీ సంఘానికి చెయ్యి. నీ కొరకు ప్రార్థన చేసేది వాళ్ళండి. ఈ విజయవాడ పట్టణంలో కన్నయ్య ఉన్నాడు, నీళ్ళు తెలితే చాలు ఎరక తీసుకు పడిపోతున్నారు. నాకేం భయలేదండి, తన్నులు తింటానికి కూడా రెడీ. దేవునికి స్తోత్రం. ఎందుకు చెబుతున్నారంటే మాటలు మోసపోవద్దు, పరుగులు ఎత్తున్నారు. ఎవడండి నీ కొరకు ప్రార్థన చేసేది?